కుటుంబ పార్టీలతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి సేవలో ఆయన తరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని జనసేన పార్టీతో మాత్రమే కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలుగుదేశం వైసీపీలతో ఏ మాత్రం కూడా కలిసి పనిచేసే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మైనింగ్ ను వైసీపీ డేగలు దోచుకుంటున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి సారించి గెలిపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కోల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి అనేక ప్రణాళికలు తయారు చేయవలసిన అవసరం ఉంది. వ్యవసాయదారుల అంశంలో కానీ, అలానే వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అంశంలో కానీ, ఇక రాజధాని అంశంలో కానీ స్పష్టమైన కల్పన లేని మూలంగా ఆంధ్ర విభజన జరిగిన తర్వాత కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళనటువంటి విషయాన్ని గమనించిన తర్వాత వినాయకుడిని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దశ ఉన్న ఒక దృక్పథం కలిగినటువంటి వ్యవస్థను ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం కావాలని నేను వినమ్రంగా ఈరోజు మీరు గమనిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేలో కావచ్చు, ఆర్బోర్డులు కానీ, చిత్తూరు నుంచి బెంగళూరు, కాళహస్తి మీదుగా నాయుడుపేట మీద ఒక అద్భుతమైనటువంటి రహదారి, అలానే మద్రాసుని కనెక్ట్ చేస్తుంది. ఈ విధంగా గ్రామాల దగ్గర నుంచి నగరాల దగ్గర నుంచి అన్ని అంశాలను కూడా ఒక 9 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అడుగున్నారు? వేరే తప్పు అనుకో